అధికారంలోకి వచ్చామన్న ఆనందం లేకుండా పోయిందట అక్కడి తెలుగు తమ్ములకి. రాష్ట్రమంతా ఒక ఎత్తు, అక్కడ మాత్రం మరో ఎత్తు అన్నట్టుగా ఉన్న నేతల తీరు ఏడాదిన్నరగా ఏదో ఒక రచ్చకు కారణమవుతూనే ఉందట. ఈ స్థాయి అంతర్గత కుమ్ములాటల మధ్య ఇటీవలే ఇన్ఛార్జిని కూడా నియమించింది అధిష్టానం. అది కూడా మరో తరహా జగడానికి మూలం వేసిందట. ఇంతకీ రూలింగ్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇన్నాళ్ళు ఇన్ఛార్జ్ కోసం ఎదురుచూపులు. ఇన్ఛార్జ్ నియమిస్తే ఇప్పుడో రకం కష్టాలు. ఒక వర్గంలో సంతోషం, మరో వర్గంలో అసహనం. రాజంపేట టీడీపీలో రచ్చ ఆగదా? ఏపీలో కూటమి అధికారంలోకొచ్చి ఏడాది దాటింది. అయినా సరే రాజంపేట రాజకీయాల్లో టీడీపీ పరిస్థితి కుదుట పడ్డలేదు. ఒక రకంగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చామన్న ఆనందమే ఆ పార్టీ నేతలకు లేకుండా పోయిందట. ఇన్నాళ్లు నాయకత్వం విషయంలో స్పష్టత లేకపోవడంతో ఎవరికి వారు తామే లీడర్లమని చెప్పుకుంటూ కాలం గడిపేశారు. దీంతో ఇన్ఛార్జ్ ఎవరో తెలియక తలలు పట్టుకున్న క్యాడర్ తమకో నాయకుణ్ణి నియమించండి మహాప్రభు అంటూ అధిష్టానాన్ని వేడుకుంది. దీంతో ఈ విషయంలో ఓ నిర్ణయానికొచ్చిన అధిష్టానం సందిగ్ధతకు ఇటీవల తెరదించేసింది. చమ్మర్తి జగన్మోహన్ రాజుకు లోకల్ పార్టీ పగ్గాలు అప్పగించింది. ఇక అంతా కూల్ అనుకునే సమయానికి మళ్లీ రచ్చ మొదలైనట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు ఇన్ఛార్జి ఎంపికే తలనొప్పి అనుకుంటే ఇప్పుడు ఆ తంతు పూర్తవడంతో మరో సమస్య తెరమీదకొచ్చింది. జగన్మోహన్ రాజుకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడం పట్ల పార్టీలోని ఓ వర్గం హ్యాపీగా ఉంటే మరో వర్గం అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే 15 ఏళ్లుగా ఒక్క స్థానిక నాయకుడికి కూడా ఇన్ఛార్జిగా అవకాశం దక్కలేదు. అటు రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచో ఇటు రాయచోటి నియోజకవర్గం నుంచో నేతల్ని తీసుకొచ్చి బాధ్యతలను అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పార్టీ క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ స్థానికేతరుల నాయకత్వంలో సరైన ఫలితాలు దక్కలేదు. వలస నేతలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో లోకల్ గా పార్టీ నేతలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అందుకే స్థానిక నేతకు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ చాలా రోజులుగా రాజంపేట నేతలు అధినేత చంద్రబాబుని కోరుతూనే ఉన్నారు. ఆ విషయంలో అధినేత నుంచి హామీ దక్కినా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. రాజంపేట నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన సుగువాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేయడంతో అసలు తలనొప్పి మొదలైంది. నాయకులుగా స్థానికేతరులకే దక్కుతుండటంతో టీడీపీ క్యాడర్ కూడా నిరుత్సాహానికి లోనవుతూ ఉంది. అయితే ఇప్పుడు మరోసారి స్థానికేతరుడికి అవకాశం దక్కడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జగన్మోహన్ రాజు రాజంపేట ఇన్ఛార్జిని తానేనంటూ గత కొన్నాళ్లుగా చెప్పుకుంటోండగా ఇప్పుడు అదే నిజమైంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత అధినేత చంద్రబాబు సైతం జగన్మోహన్ రాజుకు బాధ్యతలిచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వెంటనే జిల్లా ఇన్ఛార్జిగా తన బాధ్యతల నుంచి తప్పుకుని రాజంపేట బాధ్యతలు చేపట్టారు జగన్మోహన్ రాజు. ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టడానికి ముందే భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రాజు ఇప్పుడు కొత్త టీంను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారట. కొత్త ఇన్ఛార్జి రాకతో క్యాడర్ ఉత్సాహంగానే ఉన్న పార్టీలోని ఒక వర్గం మాత్రం అసహనంతో ఊగిపోతోందట. ఎక్కడైనా ఇది సహజమే అయినప్పటికీ జగన్మోహన్ రాజు ఇన్ఛార్జిగా నియామకం కావడాన్ని ఆ వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పదవి కోసం రాయచోటికి చెందిన చమ్మర్తి జగన్మోహన్ రాజుతో పాటు రైల్వే కోడూరుకు చెందిన భత్యాల చెంగల్రాయుడు, లోకల్ లీడర్ మేడా విజయశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో పోటీపడ్డారు. అయితే చివరకు అధిష్టానం మాత్రం చమ్మర్తి జగన్మోహన్ రాజు వైపే మొగ్గు చూపింది. మరి ఓవైపు అసంతృప్తులు, మరోవైపు లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వెరసి రాజంపేట టీడీపీలో రచ్చ కంటిన్యూ అవుతుందా, సైకిల్ జోరు పెరుగుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.